భాజపా అధ్యక్షుడిగా పార్టీ నేత తిరునల్వేలి ఎమ్మెల్యే నయినార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. చెన్నైలో నిర్వహించిన పార్టీ సమావేశంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చరణ్ తుగ్లు ఈ మేరకు ప్రకటన చేశారు. నాగేంద్రన్ ఒక్కరి నుంచే నామినేషన్ రావడంతో ఈయనకే ఈ పదవి ఖరారైంది. ఈ ఎన్నిక వెనుక కేంద్ర మంత్రి అమిత్ షా నిర్ణయాలు కీలకంగా పనిచేసినట్లుగా సమాచారం. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా అన్నాడీఎంకేలు జట్టు కట్టిన వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. నయినార్ నాగేంద్రన్ కన్యాకుమారి జిల్లా నాగర్కోయిల్ సమీపంలోని వడివీశ్వరంలో 1960లో నాగేంద్రన్ జన్మించారు. ముందు అన్నాడీఎంకేలో ఉన్న ఆయన అనంతరం భాజపాలో చేరారు. 2020 జూలై నుంచి కాషాయ పార్టీ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జయలలిత, పన్నీర్ సెల్వం ప్రభుత్వాల్లో పలు శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రభుత్వ పాలన, ప్రజలతో మమేకం, రాజకీయాల వ్యూహాలపై పట్టు ఉండడంతో అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపినట్లు విశ్లేషకుల అంచనా. అన్నాడీఎంకే భాజపాను సమన్వయం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తామని భావిస్తున్నారు.